ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి ఒడ్డు నీడలు తిరిగి వసుదేవుడేడే యాలారాడే నీలావరుడు వాడితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినారు సాంగ్, అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు కేటీఆర్ సార్ ట్వీట్ చేసిండు, అట్లా ఫేమస్ అయింది. అట్లా వర్స్ మనం ఎక్కడున్నా తెలుసా, ఈరోజు తాటుకుంట గ్రామం దగ్గర అయితే ఉన్నాము. గతంలో మనం సింగర్ సాయి కుమార్తో ఇంటర్వ్యూ అయితే చేసుకున్నాము. కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అప్పుడు కొద్దిగా అవుట్పుట్ అనేది సరిగా రాలేకపోయింది. అయితే మళ్ళీ ఒకసారి తీసుకుందాము, మంచిగా ఒకసారి ఇంటర్వ్యూ అనే ఉద్దేశంతో రావడం అయితే జరిగింది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గతంలో మన సాయినే పాటలు పాడేవాడు. అయితే ఇప్పుడు వాళ్ళ అక్క ఉన్న చాలా మంచిగా అద్భుతంగా పాటలు పాడుతుంది అని ఒకసారి మాకు తెలిసింది. అయితే ఆమెను ఒకసారి పాటలతో ఎలా పాడుతుంది అనేది తెలుసుకొని ఇంటర్వ్యూ చేద్దామనే ఆలోచన కలిగి ఇక్కడ తోటలోకి రావడం అయితే జరిగింది. ఇక్కడ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తోట సహకరించి ఇక్కడ షూట్ చేసుకుంటున్నాము వీడియో ఇంటర్వ్యూ అనేది. ఓకే శివ, సాయి బాగున్నావా? బాగున్నా, ఫైన్. ఎట్లా రిజల్ట్ వచ్చినావా? వచ్చింది. పాస్ అయినావా? పాస్ అయినా. ర్యాంక్ ఎంత వచ్చింది? 350 అన్న. 350 వచ్చిందట, మంచి స్కోర్ వచ్చింది. ఓకే, అక్క పాటలు బాగా పాడుతుందని తెలిసింది. ఒకసారి అక్కను మాకు పరిచయం చెప్పివా మన వ్యూవర్స్ లో అందరికి? ఓకే అన్న. నమస్తే బుజ్జి, బాగున్నావా? బాగున్నా. సైడ్ కట్లా ఏం పేరమ్మ నీ పేరు? కస్తూరి. కస్తూరా. ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావా? తమ్ముడు నువ్వు ఈక్వలేనా ఇప్పుడు చదువు? ఈక్వల్. మన రిజల్ట్ వచ్చిన పాస్ అయినావా? పాస్. ఎంత వచ్చింది ర్యాంకు? 330. పర్లేదు, బాగానే మంచిగా వచ్చింది. ఇప్పుడు సాయితో పాటు నువ్వు నా పాటలు ఎట్లా సాయిని చూసి నేర్చుకున్నావా, లేకుంటే ఎట్లా నీకే సొంతంగా కలిగింది పాటలు పాడడం? తమ్ముడు చూసే పాడినావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ పాట నీకు ఎక్కువ బేస్ ఉంది, ఆ పాట నాకు ఎక్కువ ఫేమ్ అయింది, నీకు నచ్చిన పాట? ఒకసారి మన వ్యూవర్స్ అందరికి ఒకసారి పాడి వినిపించమ్మా, ఒకసారి చూడండి. అది ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి ఒడ్డొడ్డు గడిగోసి ఒడి కింద పెట్టి ఒడ్డు నీడలు తిరిగి వసుదేవుడేడే యాలారాడే నీలావరుడు అమ్మల్లే నిజమాయేనేమో యాలారాడే నీలావరుడు కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి కొమ్మ నీడలు తిరిగి కుమారుడేడే యాలారాడే నీలావరుడు అమ్మల్లే నిజమాయేనేమో యాలారాడే నీలావరుడు మనుమాను పూలేరి మను కింద పోసి మనుమాను పూలేరి మను కింద పోసి మాను నీడలు తిరిగి మా దేవుడేడే యాలారాడే నీలావరుడు అమ్మల్లే నిజమాయేనేమో యాలారాడే నీలావరుడు. చాలా అద్భుతంగా పాడావమ్మా నువ్వైతే. నీ వాయిస్ కి నీకు ఆ పాటకి చాలా అద్భుతంగా సింక్ అయింది. స్టూడియోలో పడితే కూడా ఇంత అవుట్పుట్ వస్తారో నాకు తెలియదు, కానీ అయితే జెన్యున్ గా మనం ఒక ఈ వైరస్ మైకిల్ ద్వారా అయితే మనం వినిపిస్తుంటేనే మంచి వాయిస్ వచ్చింది, మంచిగానే వస్తుంది. ఈ పాట పాడాలని నీకు ఎందుకు అనిపించిందమ్మా? అంటే చిన్నప్పుడు నాన్న మమ్మల్ని భజన తోలుకోబోతుండే, అప్పుడు నాన్న పాడుతుంటే మాకు కూడా పాడాలి అని అనిపించేది. ఆల్రెడీ ఇప్పుడు సాయి ఇప్పుడు ఫేమ్ లో ఉన్నాడు కదా, పాటలు పాడుతున్నాడు, ఫోక్ సాంగ్స్ పాడుతున్నాడు, అట్లా సినిమా సాంగ్స్ కొన్ని పాడుతున్నాడు. తను చూసిన వల్ల ఇట్లా ఆ వేలో వెళ్ళిపోతున్నాడే తమ్ముడు, ఏమన్నా అదే వేలో వెళ్ళిపోతామని ఆలోచన అయితేనా మీతో ఇంకా ఏమన్నా ఉంది? అదే తమ్ముడు పాడుతున్నాడు కదా, తను ఫేమ్ అయింది, ఇట్లా మనం కూడా పాడదాం అన్నట్టు. ఇద్దరు ఈక్వల్ ఉన్నారు, మీరు ఒకరికొకరు తక్కువ లేరు, చాలా ఉన్నారు. సాయి ఒకసారి ఇక్కడ పక్కరా అట్లా. మీరు ఖాళీ ఉండే సమయంలో పంట పొలాలలో ఏమైనా మాట్లాడుకుంటారా మీరు? జెన్యున్ గా ఎట్లా నేను ఈ పాట పాడతా నువ్వు ఆ పాట పాడి మీరు ఏమైనా పోటీ పెట్టుకుంటారా? అట్లా ఏం లేదా? ఏమైనా పాట గురించి ఏమైనా డిస్కషన్ అలాంటివి ఏమైనా చేస్తారా? ఒక జనరల్ గా ఆమెకు వచ్చిన పాట ఆమె నేర్చుకున్నారు అంతే.
ఇట్లా వెళ్తున్నారు కదా ఈ ప్రయాణంలో ఆ, మీరు మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అయితే మొదటిగా Thank you. అయితే. ఇంకా మీరు తల్లిదండ్రులు మీరు బాగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు తల్లిదండ్రులు మిమ్మల్ని. అవును. ఇంకా వాళ్ళకు కూడా మీరు తోడుగా ఉండాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఇదే పాట కాకుండా అమ్మా ఇంకా ఏమేమి పాటలు పాడుతున్నావు? ఇంకా ఉమ్, సిన్నెటి గడ్డన్. సిన్నేటి గడ్డ. ఆ పాట ఎవరు పాడినారమ్మా? రేలారెడ్డి కావ్యక. రేలా రేలా కావ్యకమ్మా. ఒకసారి పాడమ్మా. సిన్నెటి గడ్డన్ వలలో పుల్లాలెరే పాప వలలో కట్టాలెరే పాప వలలో సిన్నెటి గడ్డన్ వలలో పుల్లాలెరే పాప వలలో కట్టాలెరే పాప వలలో రొడ్డుగారి దోడ్లో నా వలలో పడ్డా జాచింది వలలో పడ్డా జాచింది వలలో మా నాయన పేరు మేదారెల్లయ్యో వలలో నా పేరారంజ్యోతి వలలో నా పేరారంజ్యోతి వలలో సిన్నెటి గార్డెన్ వలలో పుల్లాలెరే పాప వలలో కట్టాలెరే పాప వలలో. చాలా అద్భుతంగా పాడుతున్నావు తల్లి నువ్వు. Thank you. ఏమో ఎట్లా ఉందంటే నాకు జనరల్ గా చాలా అద్భుతంగా అయితే వండర్ఫుల్ అయితే ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ లా ఇలాంటి పాటలు పాడడం వల్ల మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ ఉమ్, మీ టీచర్ వాళ్ళు కానీ మీ ప్రిన్సిపాల్ కానీ ఏమన్నా ఫంక్షన్లు కానీ ఇట్లా చేసుకుంటారు కదా కాలేజీల్లో కానీ క్లాసుల్లో కానీ మొదటి ప్రేరణ నీకే వస్తాం అనుకుంటా కదా. ఏమన్నా వారు మీ సారులు కదా చాలా మంచిగా పాడతారు, భవిష్యత్తులో మంచి సింగర్ అవుతారని అనేవారు. మీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ కూడా అలాగే, వాళ్ళైతే ఇది వాడండి, ఇది మీ వాయిస్ మంచిగా ఉంటది, ఇది వాడండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు మీ ఫ్రెండ్స్ అనేది ఈ పాట పాడితే మంచి నీ వాయిస్ సెట్ అవుతుంది అనేది చెప్తున్నారు. అంటే ప్రాక్టీస్ చేస్తారా లేకుంటే ఓన్ గా ఎప్పుడైనా జనరల్ ఒక నార్మల్ గా లేదు, ఓన్ గా. అంటే పాటల కంటూ ఒక టైం అయితే కేటాయించినట్టు జెన్యున్ గా ఏదైనా పని లేనప్పుడు ఏదో ఒకటి చూసుకుంటారు ఇంకా. అంతే. ఇంకా ఏం పాటలు వచ్చామా నీకు? ఇంకా సినిమా పాడు, సినిమా సినిమా పాటలు పాడమ్మా. నీకు నచ్చిన పాట హీరో గానీ ఎవరిని ఉంటున్నా నీకు వాళ్ళ తగినట్టు పాట ఉంటున్నా పాడు. పడి పడి లేచే మనసులో లవ్ ఫెయిల్యూర్స్. పాడమ్మా. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మట్టిని తాకిన చేతులకు పరి పరి దండాలో, నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక, ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగుల దినదెందరో, మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మట్టిని తాకిన చేతులకు పరి పరి దండాలో. మీరు స్కూల్లో ఎక్కడ చదువుకున్నారమ్మా మీరు? ఫస్ట్ లో బీజీఆర్, థర్డ్ వరకు చదివినాం ప్రైవేట్. తర్వాత డబ్బులు కట్టడానికి, ఫీజు కట్టడానికి ఇబ్బంది అయిందనుకో మళ్ళీ గవర్నమెంట్ కి వచ్చాం. గవర్నమెంట్ స్కూల్కి అయితే మళ్ళీ స్టడీ అంతా మంచిగా చదువుకుంటున్నారు కదా, మంచి ఎడ్యుకేషన్ ఉంది కదా ఇప్పుడైతే. మంచి ఎడ్యుకేషన్. ఎట్లా ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఇంట్లో? ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకేమి ఇల్లు లేదు. అప్పుడు చాలా మంది అన్నారు ఇల్లు కట్టిస్తాము అని అన్నారు. తర్వాత వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఎవరికైతే ఇల్లు అయితే ఎవరైతే కట్టియలేదు. ఇప్పుడు అలాగే ఉంది కదా? ఇప్పుడు అలాగే ఉంది. బై లక్ లో ఒకసారి సింగర్ గా మీరు ఛాన్స్ ఇస్తే కన్నా మీరు వెళ్తారా పాడనీకి? వెళ్తామన్నా. మాకు కూడా ఎవరైనా ఛాన్సెస్ ఇచ్చింటే బాగుంటుండు, నాకు అని మా తమ్మునికి కానీ ఇచ్చింటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మంగ్లీ అక్క చాలా బాగా పాడుతుంది. అక్క కూడా న్యాచురల్ గా, ఇంకా మనకి ఇలాంటి ఫోక్ సాంగ్స్ కానీ మంచిగా పాడుతుంది అక్క. సినిమా పాటలను వాడతారు, మంచిగా పాడుతుంది. అవకాశాలు ఇస్తే పాడతాం. చూడండి వ్యూవర్స్, ఇలాంటి వాళ్ళని
ఎంకరేజ్మెంట్ చేయండి చాలా. ఎందుకంటే అద్భుతమైన వాయిస్ ఉంది, వాళ్ళలోన అంత టాలెంట్ ఉంది. ఫోక్ సాంగ్స్ కాకుండా సినిమా పాటలైనా పర్లేదు, ఏవైనా పర్లేదు, వాళ్ళ ఉండే యాటిట్యూడ్ అన్ని యూజ్ చేసుకునిక ఒకసారి ట్రై చేయండి. ఒకసారి వీళ్ళని కాంటాక్ట్ కాండి, మీకు ఏమైనా పాటలు పాడనీకే మంచిగా వస్తుందని మా అభిప్రాయం. మేము వచ్చేటప్పుడు చూసినాము, మీ తమ్ముడు మీరు కన్నా పంట పొలాలనే పనిచేస్తున్నారు. వ్యవసాయం అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్ అన్న. పని లేనప్పుడు వచ్చి పొలం పనులు చేసుకుంటారు కదా మీరు. చేస్తుంటాం. మీకు ఎంతవరకు వ్యవసాయం మీద పట్టుదల ఉంది? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అన్న బాగానే. మీ నాన్న వాళ్ళందరూ పొలంలోనే చేస్తున్నారు. పొలంలో. ఇది కౌలుకి వేసుకొని చేస్తున్నారు అన్నమాట, విన్నాము. సొంత ల్యాండింగ్ కూడా లేదా? లేదు లేదు. ఇప్పటికైతే కౌలుకి వేసుకొని మీ వ్యవసాయం అయితే చేస్తున్నారు. నీకు నచ్చిన పాట ఏ పాట అమ్మా? సినిమా పాటలలో నీకు మంచిగా బాగుంది ఈ పాట నాకు అని ఒక సింగర్గా ఎవరైనా నీకు గుర్తింపు ఉన్నారా? వాళ్ళంటూ ఒక ఐడెంటిఫై ఉన్నారా, ఒక ఫ్యాన్స్ అనేది? మంగ్లీ అక్క అంతేనా? ఆమె తెలిసిన పాటలు ఏమన్నా మీకు వచ్చా? ఒకటి పాడమ్మా సరే. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే స్వచ్ఛమైన మనుషులే అందమైన భూమి జగములో నా తెలంగాణ బంగారు భూమి జగములో సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల కొట్లాటలు నేర్పిన నేల జో ఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచే రణములో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. చాలా అద్భుతంగా పాడవు తల్లి నువ్వు. మంచి నీలోన టాలెంట్ అనేది నాకు ఈ సాయి కన్నా ఎక్కువ నీలోనే ఉత్సాహం కనబడుతుంది. అద్భుతమైన వాయిస్ ఇచ్చినారు, ఇద్దరికి ఈక్వల్ ఉన్నారు. చాలా మంచిగా ఉన్నారు. ఇలా పాటలు పాడడం వల్ల కానీ మీ ఊర్లో కానీ ఏమైనా అవాయిడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంటారా, లేకుంటే కన్నా బాగా పాడుతున్నారు మా ఊరికి మంచి పేరు తెస్తున్నారు అన్న ఒక అనవాళ్ళు ఉన్నారా? ఎవరేం అవాయిడ్ ఏం చేస్తలేరు. అందరు మంచిగా ఇట్లా ఎక్కడైనా కనపడితే కూడా మా ఊరే పిల్లగాడు అని చెప్తారు. మీ ఊరికైతే ఒక పేరైతే వచ్చింది వచ్చింది సాయి వల్ల అయితే. ఇంకా మీ ఎడ్యుకేషన్ మీకు ఏమైదాం అనుకుంటున్నావు? మీ గోల్ ఏమే? చదువుకొని నువ్వు పలానా కావాలా, డాక్టర్ కావాలా అన్న గోల్ ఉంటుంది కదా, అయితే మీరు ఏమనుకుంటున్నారు? నానైతే టీచర్ కావాలనుకుంటున్నాను. టీచర్ కావాలనుకుంటున్నారు. నువ్వు టీచర్గా కొనసాగాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా పిల్లలకి పాటలతో పాటు నువ్వు మంచిగా పాటలను చెప్పాలని నేను కోరుకుంటున్నా. మంచి ఎడ్యుకేషన్లో నువ్వు ముందుండి అందరు నడిపించాలా, అక్కడ పిల్లలను ప్రొటెక్ట్ చేస్తూ ఇక్కడ నువ్వు పాటలతో కొనసాగుతూ అలాగనే పాటలను ఆ పిల్లలకు మంచి నేర్పించాలని నేను అనుకుంటున్నా. పాటలతో పాటు మీకు ఏమైనా యాక్టింగ్ అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నావా తల్లి నీకు? ఉంది అన్న, ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎలా? అంటే ఇప్పుడు జబర్దస్త్లో కానీ ఇట్లా అంటే షోలకి వెళ్ళాలనుకుంటున్నావా, లేకుంటే ఇట్లా షార్ట్ ఫిల్మ్ కానీ మూవీస్లోకి అట్లా పోవాలని? షార్ట్ ఫిలిం మూవీస్ షోలకు కూడా పోవాలనిపిస్తుంది. ఎక్కువైతే షోలకి ఉంది. ఓకే తల్లి, నువ్వు అక్కడ కూడా వెళ్ళాలా, నీ టాలెంట్ అనేది గద్వాల నడిగడ్డ బిడ్డ అనేది అక్కడ నువ్వు చూపించాలని నేను కోరుకుంటున్నా. ఇంకా నేను ఎక్కువ పాటల విషయంలో నువ్వు మంచి పాడుతున్నావని మీ తల్లి తండ్రి సహకారమున ఉందని తెలిసింది. వాళ్ళు నిన్ను పాడు తల్లి అని చెప్తుంటారా? ప్రోత్సహిస్తారన్న. వాళ్ళు కూడా చెప్తారు, ఏడైనా తప్పు పోతే కూడా ఈడ తప్పు పోయింది అని చెప్తారు. ఓకే అమ్మా, ఇంకా సెల్ స్టాప్ అయింది. ఇప్పుడు మన సింగర్ ఉన్నాడు, డైలాగ్ చెప్తాడు, ఒకసారి చెప్పు. నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. చేతులకు మరి మరి దండాలో రామ
మొక్కలు నాటిన చేతులకు పరిపరి దండాలు. నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక, మొదలయ్యే మొలకల వేడుక. ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినదెందరో, ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగుల తినదెందరో. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ, మొక్కలు నాటిన చేతులకు పరిపరి దండాలు. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. బ్రతుకు అగ్రకుల విష కౌగిటబడి నలిగిపోవు గద నేటి దినం. ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే. ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు కదా, నీకు పలకడానికి ఏమి ఇబ్బందిగా అనిపించదు? ఫస్ట్ లో అనిపిస్తుంది ఇబ్బంది, తర్వాత పాడంగా నీకు అలవాటు అయిపోయింది కదా. ఓకే. ఈ పాటలు పాడడం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందా? మనం ఒక 1 year అవుతుందా? లేదు ఒక 5 years. 5 years అవుతుందా? మీ తమ్ముడు ఫేమ్ లోకి వచ్చి తను ఒక 3 years బ్యాక్ ఫేమ్ లోకి వచ్చి 2 years 3 years అయింది. అంతకు నుంచే పాడుతున్నారు కానీ ఎక్కడ కెమెరాలో పాడలేదు, బయట వాళ్ళలేదు అంతే. జనరల్ గా ఇంట్లో మీకు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? అంటే పాడడానికి కానీ ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు? మొబైల్లో చూసా లేకపోతే టీవీ చూసా? మొబైల్లో చూసి నేర్చుకుంటున్నారా? అన్ని యూట్యూబ్ రకరకాల. అట్లా ఈ టాస్క్ నేను తీసుకోవాలా, ఇది పాడాలా అని అనిపించిన పాట నీకు ఏదైనా? ఖచ్చితంగా ఈ టాస్క్ తీసుకొని నేను పాడాలా, దీంట్లో పెద్ద రాగం ఉంది, ఈ రాగంలో నేను ఖచ్చితంగా ఇది చేయాలని అనిపించిన సాంగ్ నీకు ఏదైనా అనిపించిందా? అనిపించిన సాంగ్ అంటే పెద్దగా అంటే సింగింగ్ లో మీరు ఒక దీంట్లోకి వచ్చినారు, నాకు ఈ పాట పాడితే ఖచ్చితంగా నాకు ఇది అవుతుంది, నేను ఈ రాగాన్ని నేను అచీవ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్కూల్లో టాప్ ఎవరు రావాలి, వాడిని అచీవ్ చేయాలా, నేను ఎగ్జామ్ ఇది కావాలనుకుంటాను కదా. అట్లా అంటే ఫస్ట్ సాయి ఒకసారి లవ్ ఫెయిర్ సాంగ్ పాడిండు, పాడింటే ఒకసారి నాన్న అన్నాడు అది అట్లా కాదు ఇట్లా అని, ఇంకా వానికన్నా నువ్వు మంచి పాడాలని నేను అనుకున్నా. మీకే పోటీ, ఇద్దరు ఇంట్లో పోటీదారులు. బాగా ఓకే. అంటే నేను తీయలేని రాగం ఇది ఏదైనా ఉంటుంది, ఇట్లాంటి ఒక టాస్క్ పెట్టుకుంటే కానీ ఇంకా నువ్వు బాగా పాడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఎవరో పాడిన దాంట్లో ఆ రాగాలే కాకుండా స్పెషల్గా నీకంటూ ఒక సైన్, అంటే నేను ఇక్కడ ఈ రాగం ఇట్లా అందుకున్నాను, ఈ సైన్ ఎవరు అందుకోలేరు అని లాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మంగ్లీ చాలా చోట్ల చాలా పాటలు పాడింది. ఎగ్జాంపుల్ ఈ రేరా ఈ పాటలే కాకుండా రామ్లో ఆ పాటలో కూడా మధ్యలో ఒక చిన్న బిట్ వస్తుంది అంతే, ఒక చిన్న బిట్ ఆమె రాగం. అట్లా ఏదో ఒక సైన్ నీది ఉండేలాగా నువ్వు అలవర్చుకో, నీకు మంచి లైఫ్ ఉంటుంది. మనం చిన్న వయసులో మంచి నిర్ణయం తీసుకున్నావు, సింగింగ్ లో బాగుంటది, కాకపోతే తిరగడానికి ట్రావెలింగ్ ఇదంతా డిస్టర్బెన్స్ అనిపిస్తూ ఉంటుంది. మామూలు అట్లా అనుకుంటే ఒక జానకి ఒక బాలసుబ్రహ్మణ్యం వీళ్ళని చూసే వాళ్ళం కాదు,
అవును. సో మీరు ఈ చిన్న వయసులో ఇట్లాంటి దీనికి ఎన్నుకున్నారు. కేటీఆర్ గారు కూడా తనకు సాయికి ఎట్లా ప్రమోషన్ ట్రీట్ చేసి బాగా ట్వీట్ చేసినారో నీది కూడా అట్లాంటి ఇదైతే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నీ ఫ్రెండ్స్తో యాక్టివిటీస్, నీ ఎక్కువ నీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు మీ కాలేజీ? కాలేజీలో వైశాలి, ఉమ్, ఇంకా నందిని, దొడ్డమ్మ, అఖిల, ఓకే. నవీన, వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటా? వాళ్ళు చాలా నాతో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను వాళ్ళని ఏమన్నా తొందరలో మాట అన్నా కూడా పాడతారు అనమాట. ఆ పిల్ల అంతేలే అని సీరియస్ తీసుకోకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మంచిగా ఉంటారు. సెలబ్రిటీగా ఫీల్ అవ్వడము అట్లా అంతా ఏమన్నా ఉంటుందా? ఆహా, ఏం లేదు. అట్లా ఏం లేదా? ఏం లేదు, మంచిగా ఉంటారు. మీ గురువులు కూడా మీతో మంచిగా? మంచిగా స్కూల్ ఉంటారు. టైంలో కూడా ఎట్లా ఉంటుందమ్మా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మీరు ఇంగ్లీష్ మీడియం చదివినారు కదా చిన్న ఉన్నప్పటి నుంచి. మీరు తాటికుంటలో ఉందా ఈ ఇంగ్లీష్ మీడియం? లేదు, తెలుగు మీడియం. తెలుగు మీడియం. ఎక్కడికి వెళ్ళి చదువుకుంటుంటారు ఇంగ్లీష్ మీడియం అంటే? ఇంగ్లీష్ మీడియం అంటే అప్పుడు ఐజాలో బిజిఆర్. అంటే 1-2 తరగతులు అమ్మా. 1-2 తరగతులు అక్కడ నేను స్టార్టింగ్ బేసే అక్కడనే వెళ్ళిపోయినాము. ఓకే. దాని తర్వాత తెలుగు మీడియం ఎట్లా వచ్చినారు? అక్కడ నాన్నకి ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని ఇంకా తెలుగు మీడియంలోకి వచ్చాం. అవునవును చెప్పినాడు. సొంత పొలం కూడా లేదు మీకు, కౌలు తీసుకొని చేసుకుంటున్నాము, కొట్టంలోనే నివసిస్తున్నారు. ఆ చిన్న కొట్టంలోనే ఇట్లా మీరు ఆనిముత్యాలు పుట్టడం ఆయనకు అదృష్టం. మీ నాన్నగారు మీ గురించి చాలా గొప్పగా ఫీల్ అవుతాడు. మీ పాటలే తన ఆనందం అనుకుంటున్నాడు. ఓకే. ఇప్పుడు ఇంటర్ ఇంగ్లీష్ మీడియమే. ఇద్దరు ఇంగ్లీష్ మీడియం? తను తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం. ఎంపీసీ, తను బైపీసీ. ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం. ఎంపీసీ బైపీసీ ఈ గ్రూప్స్ తీసుకోవడానికి రీజన్ ఏమి? అట్లానే ఏం లేదు. ఫస్ట్ లో ఏమన్నారంటే నేను చాలా చోట్ల అడిగాను ఏ గ్రూప్ మంచిగా ఉంటది, ఏది మంచిగా ఉంటది అంటే కొందరు బైపీసీ అన్నారు, కొందరు ఎంపీసీ అన్నారు. సరే అని ఫస్ట్ లో బైపీసీకే అడ్మిషన్ పెట్టినా. పెడితే అక్కడ జువాలజీ బాటనీ నాకేం అర్థం కాలేదు. అర్థం అయితలేదబ్బా అని ఎంపీసీ పోతే అక్కడ మ్యాథ్స్ కొంచెం బాగానే అర్థం. ఫిజిక్స్ నాట్, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ నాకైతే చాలా ఈజీ. ఈజీనా? చాలా ఈజీ. సూపర్. ఓకేరా. ఓకే. ఇంకా ప్రతి ఒక్కరికి లైఫ్ లో ఇన్స్పైరింగ్ పీపుల్ ఉంటారు. ఎవరి లైఫ్ లో వాళ్ళకి. నీకు చిన్నగా ఉన్నప్పటి నుంచి నీ తమ్ముడు పాటలు పాడుతున్నాడు కాబట్టి తన ఇన్స్పిరేషన్ తో నువ్వు పైకి వచ్చినావు. ఓకే. నీకు ఇష్టమైన గురువు ఎవరు మీ స్కూల్ డేస్ లో? గీతా టీచర్. గీతా టీచర్. ఎక్కడ అతను మేడం? ఎక్కడ? మల్లకల్లు. మల్లకల్లో నువ్వు ఎడ్యుకేషన్ చేసినావా ఇక్కడే? ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మల్లకల్లు. సాయి కూడా, సాయి గద్వాల నుంచి? గద్వాల. ఓకే. నీకు ఇక్కడ దగ్గర అవుతుందనా? ఒక ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి డిస్టెన్స్? 5 kilometers. ఎట్లా వెళ్ళేసి ఎట్లా వస్తుంది ఊరికి? బస్ వస్తుందా? ఓకేనమ్మా. ఇంకా సినిమాలు, సినిమా పాటలు వీటిపైన కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఏ సినిమా హీరోల్లో ఎవరంటే బాగా ఇష్టం? పవన్ కళ్యాణ్. సూపర్. పవన్ కళ్యాణ్ పాటలు ఏదైనా పాడతావా మాకోసం? పాడినా. ఓకేనా. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీల పాటల్లో రాగం నువ్వేలే, కండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మా, నా మీనస్సే నువ్వేనమ్మా, ఓ మిస్సయ్యో రయ్యో, లవ్ వైరస్ సోకిందయ్యో. సూపర్. థ్యాంక్ యూ. ఓకే. ఎవరైనా సినిమా ఇట్లా నువ్వు పాటలు మంచిగా పాడుతున్నావు కదా, ఎవరైనా సినిమా అవకాశాలు ఇస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? పోతాను. మీ అమ్మ వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా? ఓకే. ఎట్లా అంటే యాక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందా నాన్న? యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఏదైనా యాక్టింగ్ చేయమంటే చేస్తావా కెమెరా ముందు? ఒకవేళ నీకు అంటే ఇది నేను డైలాగ్ చెప్పగలుగుతాను అంటే ఉన్నా, కొన్ని డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా చాలా మంది. అంటే ఏదో నీకు నచ్చిన డైలాగ్, ఒక హీరోయిన్ చెప్పేదో ఏదో ఒక డైలాగ్ నాకు ఇది నచ్చింది దాన్ని ప్రాక్టీస్ చేద్దాం అని ఎలా ఉంటుంది కదా, అట్లా నీకు నచ్చిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా?
పవన్ కళ్యాణ్ నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అన్నందుకు అడుగుతున్నా. ఆ, ఏదైనా డైలాగ్స్ చెప్తా అంటే చెప్పు. అంటే చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సూపర్. థ్యాంక్ యూ. కానీ మొహమాట పడకుండా కెమెరా ముందు ఫేస్ చేసి మాట్లాడడమే పెద్ద విషయం రా. వీళ్ళకి, థ్యాంక్ యూ. మా కస్తూరి, నీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసినావు. నీ యొక్క స్కూల్ లైఫ్ ఏంటి, నీ యొక్క కాలేజ్ లైఫ్ ఎట్లా ఉంది, నీకు ఇష్టమైన గురువులు, ప్రతి విషయం డిస్కస్ చేసినావు. ఇంకా పాటల్లో ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎక్కడైనా ఛాన్స్, సినిమాల్లో అవకాశాలు ఉంటే కూడా వెళ్ళండి. మీ నాన్నగారిని తీసుకొని వెళ్ళండి. ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. మీకు మిమ్మల్ని ప్రోత్సహించే విధంగానే ఉన్నాడు, కానీ తగ్గించే విధంగా మీ ఫాదర్ కూడా లేడు. ఇంకొన్ని మీరు సొంతంగా పాడి పబ్లిష్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా నాకు ఏదైనా ఫేమ్ దొరికేలాగా. ఇప్పుడు తనకు ఒక పాట, ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ పాట కావచ్చు, తనకు మంగ్లీ పాట కావచ్చు, మోస్ట్ కనెక్టివిటీ అయిపోయింది. సో నువ్వు ఇప్పుడు ఇందాక సెలెక్ట్ చేసుకున్న సాంగ్స్ కన్నా ఇంకా కొంచెం డిఫరెంట్ సాంగ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సారంగ దర్యా పాట ఉండేది, అది ఎక్కడో ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పాటని కదా. సో అట్లా పెద్ద మనుషుల నుంచి ఏదైనా నేర్చుకున్న పాటలు ఏమైనా ఉంటాయి కదా, వాటిని ఇది చేయడానికి ట్రై చేయి. నీకు ఖచ్చితంగా అయితే మంచి లైఫ్ వస్తుంది అన్న. ఓకేరా, థ్యాంక్ యూ. ఓకే సాయి, చాలా బాగా పాడుతున్నావు పాటలు. నువ్వు పాటలు పాడకముందు నీ లైఫ్ వేరే ఉంటుంది, ఇప్పుడు పాడుతున్నప్పుడు వేరే ఉంటుంది కదా. మీ ఫ్రెండ్స్ ఏమైనా నిన్ను కామెంట్ చేస్తుంటారా, వీడియో పాటలు పాడి సెల్లులో ఏదో చేస్తున్నాడా? లేదు ఇంకా ఎంకరేజ్ చేస్తాను, డిసప్పాయింట్ చేస్తలేదా? మంచిగానే ఉంది. బాగా సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఎవరున్నారు నీకు? అందరూ సపోర్ట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా పాటలు పాడడానికి సడన్ గా నువ్వు ఒక ఫేమ్ లేక వచ్చేసినావు, ఎదిగిపోయినావు, హీరో అయిపోయినావు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? అంటే వెళ్ళిపోతే కూడా మనకు కూడా మంచిగా ఉంటది అన్నట్టు వాళ్ళు కూడా అనుకుంటారు. ఏం డిసప్పాయింట్ కాదు. నేను ఇన్స్పైర్ గా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఫ్రెండ్స్ లో? ఫ్రెండ్స్ లో ఉంటే ఎవరు లేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అక్క నేను ఇన్స్పైర్ గా తీసుకెళ్ళింది, నువ్వు పాడుతుంటే తను కూడా రియలైజ్ అయ్యి తను కూడా పాడాలని చెప్పి అనుకుంది. సో అట్లా నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా ఉన్నారు. 10th క్లాస్ లో అప్పుడు ఉన్నప్పుడు పాడేవాళ్ళండి చూసి ఊర్లో. అవునా? అంటే వాళ్ళు కూడా పాడాలని తృప్తితో అట్లా పాడేవాళ్ళు. ఇంకా సాయి, నీ చైల్డ్హుడ్ అంతా ఎట్లా గడిచింది? నువ్వు ఎక్కడ చదువుకున్నావు? నేను ఫస్ట్ లో నేను 2nd క్లాస్ వరకు ప్రైవేట్ లో ఉంది ఐజలో. అయిన తర్వాత ఇంకా ఇక్కడ కొంచెం ఇబ్బంది అయ్యి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కి వచ్చేసిన. గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ? ఇక్కడనే మా తాటికుంట విలేజ్ లో. ఎన్నో తరగతి వరకు ఉంది? ఇక్కడ 10th వరకు ఉంది. ఇప్పుడు నువ్వు చదివే టైం? నేను చదివే టైంలో 8th వరకు. 8th వరకు ఉండే. 9th 10th ఎక్కడ చదువుకున్నావు? 9th 10th నేను ఇక్కడనే చదువుకున్నా. అప్పట్లో మల్లకల్లో చదివా. నీకు ఆ సాంగ్ పాడింది నువ్వు ఏ స్కూల్లో పాడింది? ఇక్కడనే మా స్కూల్లో, తాటికుంటలో. తాటికుంటలేనా పాడింది? ఓకే. మీ గురువులు అప్పటికే నువ్వు స్టేజ్ షోస్ ఏమైనా చేసినావా? అంటే స్టేజ్ ఫియర్ లేకుండా పాడడం అట్లా ఏమన్నా? అప్పటికే స్కూల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ అయితే అప్పుడు స్కూల్లో పాడేవాడిని. అట్లా ఒకసారి జ్యోతిరావు పూలేకి మాకు సార్కి అవార్డు వస్తే అప్పుడు అందరు మీటింగ్ పెట్టినారు. అప్పుడు వాడితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినారు సాంగ్, అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు కేటీఆర్ సార్ ట్వీట్ చేసిండు, అట్లా ఫేమస్ అయింది. అట్లా. ఓకే. ఇంకా అంబేద్కర్ పాటలే కాకుండా నీకు జ్యోతిరావు వీళ్ళ పాటలు ఏమైనా వచ్చా? ఇంకా వచ్చి మంచి పాడుతుంటా. ఒకసారి. అంటే ఇప్పుడు జానపద సాంగ్స్ అని ఇలాంటివి, ఇది వీళ్ళు జ్యోతిరావు పూలే గాని, వీళ్ళు అంబేద్కర్ గాని, ఇలాంటి ఒకసారి పాడి వినిపించి చూద్దాం. ఇట్లా కోలు కోలన్నా కోలు కోలే నా స్వామి, కోలు కోలన్నా కోలు కోలే, కోలు కోలన్నా కోలు కోలే నా స్వామి, కొమ్మాలిద్దరు మంచి జోడే, కొమ్మాలిద్దరు మంచి జోడే, కానొచ్చే కదాయాప చెట్టు నా స్వామి, కాయలతో తులా తూగుతుందే, నడమ తిరిగే నల్ల పడుసా నా స్వామి, నిదరలతో తులా తూగుతుందే, నిదరలతో తులా తూగుతుందే,
కోలు కోలన్న కోలు కోలే నా స్వామి, కోలు కోలన్న కోలు కోలే, కోలు కోలన్న కోలు కోలే నా స్వామి, కొమ్మాలిద్దరు మంచి జోడే, కొమ్మాలిద్దరు మంచి జోడే. ఓకే సాయి, అన్ని మంచి సెంటిమెంటల్ సాంగ్స్. నీకు బాగా ఎందుకో నీ స్వరంలోనే ఆ కనెక్టివిటీ ఉంది సాయి. చాలా బాగా పాడుతున్నావు. అంటే నీ పాటలు వింటే లైవ్లో ఇట్లుందేమో కానీ ఏడుపు వచ్చేలాగా ఉంది. అంటే అంత సెంటిమెంటల్ సాంగ్స్ నువ్వు సెలెక్ట్ చేయడం కూడా అట్లాంటి సెలెక్ట్ చేసుకుంటున్నావు. అది చాలా మంచిగా అనిపిస్తుంది సాయి. అంటే ఈ ఈ ఎర్రటి ఎండలో కూడా మజ్జిగన్నం తిన్నంత తీయగా ఉన్నాయి నీ గొంతు, నీ పలుకులు, నీ మాటలు, నువ్వు పాడే రాగాలు అంత అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే సాయి. ఉమ్, ఇంకా నీ కాలేజ్ లైఫ్, నీ యొక్క ఫ్యూచర్ నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నేను సింగర్ ప్లస్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు. ఓకే, వైద్య రంగంలో బైపీసీ అందుకే తీసుకున్నావు. మీ సిస్టర్ అయితే తను టీచర్ అవ్వాలనుకుంటుందని చెప్పింది. అంటే పాఠాలతో పాటు పాటలు కూడా నేర్పిస్తా పిల్లలకి అని చెప్పి చెప్పింది. ఓకే, నువ్వు వైద్య రంగంలో వెళ్ళాలనుకుంటున్నావు. ఓకే, వాటితో పాటు పాటలు కూడా కంటిన్యూ చేయి. అండ్ ఇంకా ఈ యాక్టింగ్ వైపు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా సాయి నీకు? ఉంది అన్న. ఓకే, ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కి దాంట్లో నేను అడిగినారా ఏమన్నా? అంటే నేనే చేస్తాను. నిర్మల కిషోర్ అన్న అని కరీంనగర్ సైడ్ ఉంటాడు. అంటే దాంట్లో ఒక సాంగ్ వాడి అదే సాంగ్ యాక్టింగ్ చేసినాం. అట్లా అప్పటి నుండి యాక్టింగ్ కూడా చేద్దాం అన్నట్టు ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ అబ్బాయిది ఏదో ఉంది కదా, చందమామ రావే అన్నట్టు ఆ సాంగ్. ఆ సాంగ్ ఇప్పుడు రీసెంట్ టైమ్ లో కూడా కొన్ని పాటలు చిన్న పిల్లోడు వాడిచ్చింది. నాకు తెలుసు నన్ను ఆ పిల్లోడు. అవునవును, బాబు అని ఇమ్రాన్ అని అంటూ ఉంటాడు. నీకు అంతే వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయా? తెలుసు అన్నట్టు, పరిచయం అన్నట్టు. నీకు నీ పాటలు విన్న తర్వాత చాలా మంది సుమన్ టీవీ కొన్ని ఎన్ని టీవీస్ ఇంటర్వ్యూ చేసిన నీకు? చాలా వరకు ఒక 20-25 అట్లా చాలా ఛానల్స్ వచ్చాయి. వీటన్నిటి తర్వాత నీకు ప్రౌడ్ ఇవన్నీ వచ్చినాయా, లేకుంటే మళ్ళీ నువ్వు సాయి లాగానే ఉన్నావా? ఎప్పట్లాగానే అన్నా, సాయి లాగానే ఉండవు. ఎందుకంటే ఇవన్నీ కొద్ది కాలం మాత్రమే. సరే, ఒక మనిషిని దాటి ఇంకొక మనిషి వస్తూనే ఉంటాడు, ఇంకొక మనిషిని దాటి ఇంకొక మనిషి వస్తూనే ఉంటాడు. ఆ రోజు నీకు కాలం ఉంది కాబట్టి నీకు మంచి పాటలు వస్తుంటాయి. సో ఇంకా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి, నీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా పెద్ద చిన్న చిన్న మూవీస్కి సింగింగ్, ప్లేబ్యాక్ సింగింగ్ కానీ అట్లాంటివి కావాలనుకుంటే కానీ సింగర్ సాయి కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళ నాన్నది కింద ఇస్తాం మేము, డిస్ప్లేలో మెన్షన్ చేయిస్తాము, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఒకసారి చూడండి. అప్రోచ్ అవ్వాలనుకుంటే కానీ నియర్ టు గద్వాల్ అతను అప్రోచ్ అయితే వచ్చి పాడతాడు. అంటే నియర్ బై సిటీస్ హైదరాబాద్ కానీ కర్నూలు కానీ దగ్గరలో వచ్చి పాడాలన్నా కూడా తనకి ఇంట్రెస్ట్ ఉంది పాడడానికి. ప్రోత్సహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఫుల్ స్టాపా?